ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనం గత దినాల నుండి బైబిల్లో నుంచి ఒక్కొక్కరి యొక్క జీవిత చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. అదే భాగం అనుసరించి మరొక భాగము గలతీ పత్రిక 6:7 చెప్పినట్లుగా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోయిననేటువంటి భాగాన్ని కూడా మనం చూస్తున్నాం. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు, ఏం చేస్తాడో అదే పంటను కోస్తాడు అనేటువంటి సంగతిని గురించి మనము తలస్తూ ఉన్నాం. ఏది విత్తుతున్నాము అనేటువంటి ఈ విషయాన్ని గురించి దావీదు గారి గురించినటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం గత దినాల్లోంచి. దావీదు గారిని ఇంతకు ముందు కూడా బెన్యామీను గోత్రికుడైనటువంటి షిమీ రాజును దూషించినటువంటి సందర్భం, దూషిస్తే ఏం జరిగింది, ఏమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ దినమున కూడా మరొక విషయాన్ని నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు మనము దూషించే వారంగా ఉంటాం. అందుకనే యూదా పత్రిక 8వ వచనం అంటాడు, మహాత్ములను దూషిస్తూ ఉంటారు అని అంటారు. మహాత్ములను 10వ వచనం అంటాడు కదా, అవగాహన లేకుండా దూషిస్తూ ఉంటాం. అందుకనే ఇంతకుముందు భాగంలో షిమీ అనేటువంటి వాడు దూషించినాడు. ఎవరి షిమీ అంటే బెన్యామీనుడు. ఎవరి బెన్యామీని అంటే సౌలు యొక్క సంతతి సముచిట్టువాడు. ఎందుకంటే ఇంతకుముందు సౌలు రాజుగా ఉండే, ఇప్పుడు రాజు లేడు, చనిపోయినాడు. ఇప్పుడు యూదా వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అని చెప్పేసి బెన్యామీనికి అసూయ వచ్చి ఉంటుంది. ఇంతకుముందు మా గోత్రికుడు ఉండే, మా వాడు ఉండే, మా బంధువు ఉండే, ఇప్పుడు లేడు అని చెప్పేసి అందుకనే షిమీ మాట్లాడినాడు. తిరిగి రెండో విషయాన్ని మనం ఎరుగుదాము. ఈరోజు కూడా 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధంగా ఉంటుంది. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదు నందు మాకు భాగము లేదు, యెషై కుమారునియందు మనకు స్వాస్థ్యము లేదు, స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబయాను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకుంది. గమనించండి, ఇక్కడ మళ్ళా 2 భాగాలుగా జరుగుతున్నటువంటి సందర్భం. ఇంతకు ముందే ఇశ్రాయేలీలు దాదాపు అందరు కూడా ఎవరిని వెంబడించినారు అనంటే అబిషాలోమును వెంబడించినారు. ఇశ్రాయేలు అబిషాలోమును వెంబడించి ఇప్పుడు ఏమైనారు, సొంత తండ్రి మీదకి లేచి, దావీదు గారి మీదకి లేచి తిరిగి ఏమైపోయినాడు, దావీదు యుద్ధం చేయలేదు, తిరిగి తాను మహానాయమైన స్థలానికి వచ్చినాడు. ఆ తర్వాత యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఏమైనట్టు ఇశ్రాయేల్ వారు చనిపోయినారు. అంతేకాదు వారు ఏర్పరచుకున్న రాజు కూడా అంటే అబిషాలోము కూడా ఏమైపోయినాడు, చనిపోయినాక తర్వాత ఇప్పుడు ఎవరు లేరు, రాజు లేడు. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే మళ్ళీ వాళ్ళకి అవగాహనలోకి వచ్చేసినారు. ఏమనంటే ఇశ్రాయేల్ వాళ్ళు ఏమనుకున్నారు, మనలను ఫిలిస్తీన్ల యొక్క చేతిలో నుండి తప్పించింది తానే కదా, ఎవరు, దావీదే కదా. కాబట్టి మనము ఎందుకు మరలా మనం దావీదునే ఏకీభవిస్తాము అని చెప్పేసేటువంటి అవగాహనలకు వచ్చినారు. ఎవరు, ఇశ్రాయేలీలు. కానీ త్వరగా రాలేదు. దావీదు గారినే మనం రాజ్యం ఏర్పుకుందాం, ఎందుకంటే మనను ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆయా విధాలుగా మనం రక్షించండు కదా అని చెప్పేసి ఓ తీర్మానంకి వచ్చి యూదా వారిని కూడా సంప్రదించినట్టు రాయబడింది. కానీ ఏం చేస్తారు, వారు అనుకున్నారు కానీ వారు ముందుకు రాలేదు. ఈ లోగల యూదా వారు వచ్చినారు, దావీదు గారిని మహానాయమైన స్థలం నుంచి తీసుకొని యెరూషలేము తీసుకొని వస్తున్నారు. ఈ సందర్భంలో యూదా వారికి, ఇశ్రాయేల్ వారికి ఒక సంఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో వీరు మాట్లాడుకున్నటువంటి విషయం ఒకటి ఉంది. 19వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో ఈ భాగం ఉంటుంది. 40 నుంచి మీరు తర్వాత చదువుకోండి. నేను ఒక వచనాన్ని గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు ఉన్నటువంటి ఆ ఘర్షణలో వీరు మాట్లాడుకునేటువంటి విషయంలో ఏమైందంటే కొంత గట్టిగా మాట్లాడినారు. ఎవరు, యూదా ప్రజలు మాట్లాడినారు. 43వ వచనం, అందుకు ఇశ్రాయేల్ వారు రాజుతో మాకు 10 భాగములున్నవి,
మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రం గలవారము, రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే గదా. మీరు మమ్మను నిర్లక్ష్యం చేస్తేమని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉన్నాయి. చూస్తారా, వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటే కావగావని. ఈ దినాలలో ప్రియులారా, మాటలు మాట్లాడుకునేటువంటి విషయాలను బట్టి కఠినంగా మాట్లాడుకుంటాం. ఈ కఠినమైనటువంటి మాటలను బట్టి భేదాలు వస్తున్నాయి. సంఘాల్లో కూడా అంతే, ఒకరికొకరు మాట్లాడుకునే మాట కుదరదు. ఏ విధంగా మాట్లాడాలని ఆత్మీయ అవగాహన లేకుండా మాట్లాడి ఈ రీతిగా వేరైపోయే దినాల్లో ఉంటున్నాం. వేరైపోయే దినాల్లో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది బైబిల్లో సొలొమోను కాలంలో వేరైనారు 2 రాజ్యాలు అయినాయి, ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం అనుకుంటాం. 10 గోత్రాలు. ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుతూ 10 భాగములు ఉన్నాయంట మాకు. అంతే కదా, వీరు యూదా వారు ఒక గోత్రం వాళ్ళే దావీదుని వెంబడించేటువంటి వారు. తిరిగి మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు బెన్యామీను కూడా తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నారు. ఆ దినంలోనే ఉంది. అందుకనే మన యొక్క మాటలను బట్టి, మనం మాట్లాడే కఠినమైనటువంటి మాటలను బట్టి సంఘాలు 2గా మారుతున్నాయి, కుటుంబాలు 2గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి భేదం మాట్లాడేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మనము మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎట్లా ప్రజలను దూరం చేసుకుంటున్నాము. అందుకనే చాలాసార్లు మీ మాట రుచికరంగాను ఉప్పు వేసిందిగా కృపాసహితంగా ఉండాలనుకుంటే మాటలు కఠినపరిచేటువంటివిగా, మనిషిని దూరం చేసేటువంటివిగా ఉంటున్నటువంటి సందర్భం. ఇట్లా మనం ఎంతో మందిని వ్యక్తిగతంగా మాట్లాడి దేవునికి దూరం చేసే వాళ్ళను, లేక మనకు దూరం చేసుకునేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. వీరిద్దరి సంభాషణలో కఠినత్వం ఏర్పడింది. ఇద్దరి యొక్క ఉద్దేశం ఒకటే, ఎవరిని దావీదు గారిని రాజును చేసుకోవాలనుకున్నారు. కానీ వీళ్ళకు కుదరక తీసుకొచ్చుకునే విషయాలకు కలవక వాళ్ళని ఏకీభవించలే. వీళ్ళు కూడా ఏం చేయాలి, యోధా వారు కూడా ఏం చేయాలి, ఇశ్రాయేలుతో చెప్పినారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు కలిసి చేయాలి. వీళ్ళు కలిసి చేయకుండా వాళ్ళని కాదని వీళ్ళని తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఏమైంది, ఇద్దరికి భేదాలు వచ్చేసినాయి. సంఘములో కూడా ఇదే జరుగుతుంది. ఎవని స్వార్థం కొరకు వాడు చేసుకుంటూ సంఘాలను, ప్రజలను ఇట్లా ఈ విధంగా 2 భాగాలుగా చేసే వాళ్ళుగా ఉంటున్నామా? జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఏమైంది, దీన్ని బట్టి అంతకు ముందు ఏమన్నారు, వారు కూడా దావీదు గారే మాకు రాజుగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వారు మొట్టమొదటిగానే నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు యూదులు మాట్లాడే మాట ఇశ్రాయేలుకు కఠినమైపోయింది. అందులో ఉన్నటువంటి ఒకడు ఏం చేసినాడు చూడండి. 20వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికి మాలిన వాడు ఒకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మాకు భాగం లేదు. వాడు తొందరోడు. బిక్రీ అంటేనే వాడు యవన చర్యలు అని రాయబడి ఉంది. ఇంకా దీంట్లో షెబయా అటువంటి పనికి మాలినోడు అంట. వాళ్ళు ఏమన్నాడు, తొందరోడు, మాకు దావీదుతో భాగం లేదు, యూదా వారితో మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కఠినంగా మాట్లాడినాడు. మాట్లాడమే కాకుండా ఇశ్రాయేలు వారులారా మీరు అందరూ మీ గుడారంలో పోండి అని బాకా ఊదిండంట. బాకా ఊది ఇప్పుడు ఏమైపోయినా చూడండి, గమనించండి. 2వ వచనము 20వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 2. ఇశ్రాయేలు వారందరూ దావీదు విడిచి బిక్రీ కుమారుడైన షెబయాను వెంబడించిరి. గమనించినారా? ఇశ్రాయేలు వారు ఇంతకుముందు ఏమన్నారు, మేము దావీదు గారే మాకు రాజుగా ఉండాలి, మమ్మల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆయా విధాలుగా మమ్మల్ని కాపాడింది, రక్షించింది ఆయనే అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించినటువంటి వారుగా ఉన్నారు. వ్యతిరేకించి ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారంటే బెన్యామీను బిక్రీ కుమారుడు షెబయాని వెంబడిస్తున్నాడు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఇప్పుడు బెన్యామీను బిక్రీని వెంబడిస్తూ ఉన్నారు. చూసినారా? 2 భాగాలుగా అయ్యేటువంటి పరిస్థితి. అయితే ఇంకొక విషయం ఏంటంటే 2వ వచనంలో, అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారును రాజును హత్తుకొనిరి. మళ్ళా ఏమైపోయింది, 2 అయింది. ఇశ్రాయేలు వారేమో బిక్రీ కుమారుడు షెబయాని వెంబడించినారు, యూదా వారు మాత్రమే దావీదు గారిని వెంబడించిన వారుగా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఈ సందర్భాన్ని నేను బిక్రీ కుమారుడు షెబయాను గురించి కొన్ని విషయాలు చెప్పాలని తలస్తున్నాం. దేవుని బిడ్డలుగా మనం మాట్లాడుకునే విషయము జాగ్రత్తగా ఉండాలా. ఆత్మీయంగా మేలుకరంగాను, క్షేమకరంగాను, ఆదరణకరంగాను, పురికొల్పు విధానంగా ఐక్యంగా ఉండడానికి కొరకు మనం మాట్లాడుకోవాలి. కానీ ఇట్లాంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుకోవద్దు. ఇట్లాంటి మాటల వల్ల ఏమవుతున్నాయంటే 2 భాగాలు అయిపోతా ఉన్నాం. 2 భాగాలు అయిపోతే ఇప్పుడు ఏమైంది, ఈ బిక్రీ యొక్క కుమారుడు షెబయా లాంటి వారు లేసేవాళ్ళుగా ఉన్నారు. ఇంత ముందు షిమీ లేసి
ఆ విధంగా నష్టపోయాడు. అతడు కూడా ఎవరంటే బెన్యామీనుడే. ఇక్కడ ఇప్పుడు ఎవరు? ఇతడు కూడా బెన్యామీనుడే. వీళ్ళకి ఎప్పటి సందో పోరాడుతూ ఉంది. ఇంతకుముందు మా ఓడే రాజుగా ఉండే, ఇప్పుడు ఇతను వచ్చినాడని చెప్పేసి. ఈ దినాల్లో సంఘాల్లో కూడా ఇదే దరిద్రము. రాజరికం కొరకు, అధికారం కొరకు సంఘాలను, దేవుని ప్రజలను రెండు భాగాలు చేసేటువంటి వారుగా మనకు కనబడతా ఉంటారు. ఈ బిక్రీ యొక్క కుమారుడు షబయా లాంటి వాళ్ళు మనకు కనబడతా ఉంటారు. అట్లాంటి వారిని మనం ఏకీభవిస్తున్నామేమో జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. దావీదుని ఏకీభవించవలసి, దేవుని చిత్తానుసారమైన వ్యక్తి, దేవుడు ఏర్పరచుకునే వ్యక్తి దావీదును వెంబడిస్తున్నావా? మనం అట్లా చేయటం లేదు, కానీ మన ఆత్మీయ అవగాహన కొరకు నేను చెప్తున్నాను. దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క విధానములో, ఆ దర్శనమును మనము ఆ క్రమాన్ని, ఆ విధానాన్ని, ఆ మాదిరిని మనం అనుసరిస్తున్నామా? లేకపోతే అభిషాలోం లాగా తిరుగుబాటు చేసేటువంటి మధ్యలో వచ్చినట్టు ఈ క్రమాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. రెండవది ఏంది? ఇట్లాంటి యొక్క పరిస్థితులు గుండా వెళ్తున్న దినాల్లో ఉన్నాం కాబట్టి ఎవరిని మనం వెంబడిస్తున్నామో ఇది మనం ఎరగాలి. సరే, ఇప్పుడు బిక్రీ యొక్క కుమారుడి యొక్క షబయా గురించి ఏమైనాడు? వీడి విధంగా మాట్లాడినాడు, వాడు పారిపోయినాడు. పోయి ఎక్కడ చేరినాడు అని అంటే, ఎక్కడ చేరినాడు? 17వ వచనము. ఈ ప్రకారం వారు వచ్చి అబేలు బెత్మాయా కాయందు బిక్రీని ముట్టడి వేసిరి. పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారం పడగొట్టుటకు దానికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాడు? ఒక మంచి పట్టణంలోనికి వచ్చేసి వాడు చేరినాడు. ఎట్లాంటి వాడంటే ఈ యొక్క షబయా అనేటువంటి వాడు చేరినాడు. ఇప్పుడు యోధా వారు ఎవరు అంటే యోవాబు, ఈ సైన్యం అంతా వచ్చేసి ఇప్పుడు బిక్రీని బట్టి ఒక మంచి పట్టణాన్ని పడగొట్టడానికి, వారు కూలగొట్టడానికి, నాశనం చేయడానికి వచ్చి ముట్టడి వేసినారు. ముట్టడి వేస్తే ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ, నేను వీరి గురించి తర్వాత భాగంలో నేను చెప్తాను గమనించి. ఒక స్త్రీ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఆ పట్టణం అంతా కూడా కాపాడబడింది. మంచి పట్టణము. ఈ పట్టణాన్ని గురించి చాలా సంగతులు మనం నేర్చుకోవాలి. అయితే ఈ పట్టణంలో చేరి ఈ పట్టణానికే వాడు ముప్పు తీసుకొచ్చినాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, బిక్రీ కుమారుడి షబయాను వాళ్ళు వెంబడించలేదు. వాడు వచ్చి అందులో చేరినా కూడా వారు అతని ఏకీభవించకుండా ఏం చేశారంటే, యోవాబుతో మాట్లాడి ఏ బిక్రీ కుమారుడి యొక్క షబయా ఉన్నాడో వాడిని ఏం చేసినారు అని అంటే, చూడండి ఏం చేసినారు. 22వ వచనము. తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలు జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు షబయా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దానిని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదినందున తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు తిరిగి వచ్చి. చూసారా, ఈ బిక్రీ కుమారుడిని ఇశ్రాయేలు వెంబడించినారు, కానీ ఈ పట్టణస్థులు వెంబడించలేరు. ప్రాకారం కలిగిన పట్టణం, ఇది చాలా ప్రాముఖ్యమైన పట్టణము. దీని గురించి మనకు అవసరం ఆత్మీయ జీవితానికి. తర్వాత బాగోలేదు, మనం తలస్తాం. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు బిక్రీని వెంబడించకుండా వాళ్ళందరూ మాట్లాడుకొని ఈ ఒక్కని బట్టి మన పట్టణం మనం ఎందుకు నాశనం కావాలని చెప్పేసి రక్షించుకున్నారు. ఈ దినాలలో కూడా నీవు నేను కూడా ఏ విధంగా ఉంటున్నాము? బిక్రీ కుమారుడి యొక్క షబయాని వెంబడిస్తున్నామా? లేక సత్యం కొరకు నమ్మకంగా మనము ఈ షబయా లాంటి వాడిని వేరు చేసి వాడిని మనలో నుంచి, అట్లాగనే ఇది 2 భాగాలుగా కావచ్చు. మన సంఘంలో ఇట్లాంటి వాడు ఉండొచ్చు, మన కుటుంబంలో ఉండవచ్చు, అంతేకాదు మన హృదయంలో కూడా ఇట్లాంటి స్వభావం ఉండవచ్చు. ఎట్లాంటి స్వభావము? బిక్రీ కుమారుడి యొక్క షబయా లాంటి యొక్క స్వభావము, దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్ళేటువంటి విషయము, మహాత్ములను దూషించే స్వభావము, దేవుని దాసులను కావచ్చు, దేవుని బిడలను కావచ్చు దూషించి వ్యతిరేకించి, అంతేకాదు ఆ గుంపు చెందిన వారిని సమకూర్చుకునే దినాల్లో ఉంటున్నావా? ఎట్లా ఉంటున్నామో మనం ఎరుగుదాం. భయంకర దినాల్లో ఉన్నాం. ఇప్పుడు చివరికి జరిగింది ఏముంది? దావీదు గారికి వ్యతిరేకించినాడు, పనికి మాలిన మాటలు మాట్లాడినాడు. తాను ఏదో చేయాలనుకున్నాడు, సాధించాలనుకున్నాడు. ఇశ్రాయేలును వెంబడిస్తారు కదా నేనే అనుకున్నారు, కానీ చివరికి ఏం చేయలేకపోయినాడు. ఆ పట్టణస్తులే యుద్ధం చేయకుండానే తలకాయ కట్ చేసి తీసేసి ఆడబడేసినారు. ఒకరోజు ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని బిడలముగా కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడు. మనుషులు ఏమి ఇస్తాడు అదే పంట కోసినాడు. ఏం చేసినాడు? ఈ బిక్రీ కుమారుడు షిమి, ఈ బిక్రీ కుమారుడు ఎవరు? షబయా అనేటువంటి వాడికి ఏం జరిగింది?
ధిక్కరించినాడు, చివరికి ఏమైపోయినాడు? చనిపోయినాడు. వాడు ఏమి విత్తినాడో అదే పంటను కోస్తాడు. చివరి దశలో ఇప్పుడు ఎంత భయంకరంగా చనిపోయాడు. అందుకనే కార్యారంభం కంటే కార్య అంతం మేలండి, మోసపోవద్దండి. దేవుడు వెక్కిరించవాడు, మనుషుడు ఏమి విత్తాడు అదే పంట కోస్తాడు. అందుకనే మనం మంచి పంటను, మంచి ఫలితమును పొందేటువంటి వారంగా నిత్యత్వంలో ఈ విధంగా మనము ఆ శబయ లాంటి వాన్ని, అలాంటి స్వభావాన్ని, అలాంటి లక్షణాన్ని, అలాంటి విషయాన్ని మనము దూరపరుచుకొని అందుకని ఆత్మచేత శరీరకాన్ని చంపండి అన్నాడు. వాడిని చంపి అవతల ఆ యొక్క అలవాటు ఏదైతే ఉందో విరోధంగా స్వభావాన్ని తీసేసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఆరతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, భాగం నుంచి మాతో మాట్లాడినావు, మేము అనుసరించడానికి సహాయపడమని యేసు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయమని తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువునందు వందనాలు.